హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. ఇప్పుడు మేము ఫ్రెష్గా జున్ను వండబోతున్నాం. నేను అదరతమ్మ గేదె ఏని. ఇప్పుడు సెకండ్ డే, ఈరోజు సాయంత్రం ఇప్పుడు జున్ను ఎలా వండుతాము పాలు తీసి అనేది మన వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడైతే దూడ పాలు తాగుతుంది ఒకవైపు, వన్ సైడు అదరతమ్మ పాలు పిండుతుంది అనమాట. పాలు పిండాక జున్ను తయారు చేయడం స్టార్ట్ చేద్దాం కదా. జున్ను పాలు గేదె దగ్గర పిండుకుని తీసుకొచ్చాము. ఇవేమో ఇప్పుడు పిండిన పాలు, ఇవేమో మార్నింగ్ అనమాట. రెండు కలిపి జున్ను తయారు చేస్తున్నాము. మిరియాలు అన్ని పట్టవనుకుంటా, కొద్దిగా తింటే చేస్తాను. కొంచెం తీసుకో. మిరియాలు రోకలతో దంచుతున్నామండి ఒక్క ముక్కగా. మనం షాప్లో జున్ను తింటుంటాం చాలా ఇష్టంగా. అది ఎట్లా తయారు చేస్తారో మనకైతే తెలియదు, కానీ మేమైతే స్వచ్ఛమైన జున్ను పాలు తీసుకొని గేదె దగ్గర పిండుకొచ్చి నేను మా ఫ్రెండ్ జున్ను తయారు చేస్తున్నాము. మిరియాలు అయితే ఘాటుగా వేస్తున్నాము. వేసే చాలు. ఈ మార్నింగ్ పాలు కూడా ఇందులో వేసేస్తున్నా. బెల్లం కూడా వేసేసి యాలక్కాయలు వేయాలి కాబట్టి ఒక యాలక్క ఉంది, వేసేస్తున్నాం. అది కూడా మరీ హెవీ అయితే బాగుండదు కదా, ఒక యాలక్కాయ వేసాము. బెల్లం తగినంత దంచి వేస్తున్నాము. ఇంత స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను తయారు చేయడం అనేది ఫస్ట్ టైము. మా అమ్మ వండి పెట్టేది మాకు జున్ను. మేము చిన్నపిల్లలప్పుడు శాంతినగర్లో ఏదైనా గేదె ఇంత జున్ను పాలు తీసుకొచ్చి జున్ను వండి పెట్టేది. అప్పుడు తినడం మళ్ళీ ఇప్పుడు మన ఊరికి వచ్చినాక గ్యాప్ దాదాపు 40 years గ్యాప్. ఇట్లా స్వచ్ఛమైన జున్ను పాలు తీసుకుని జున్ను తయారు చేయడం అనేది. బెల్లం వేస్తాం కదా, బెల్లం అంతా కూడా కరిగేలాగా జున్ను పాలలో మనం గరిటె తీసుకొని కలుపుతూ ఉండాలి. మొత్తం కరిగిపోవాలన్నమాట బెల్లం. ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర తీసుకున్నాము. దీంట్లో కొంచెం 1 గ్లాసు వాటర్ పోసాము. ఇప్పుడు పాలు పెట్టేసేయాలి. పాలు పెట్టేసి మూత ఉందా దీనికి సరిపడా మూత పెట్టేసి గిన్నె మీదకి మూత పెట్టి తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టేసారు. ఏమి ఏం కాదు. ఇప్పుడు ఇలా మూత పెట్టి క్లోజ్ చేయాలండి. ఇప్పుడు ఇది ఇడ్లీ పాత్ర మూత పెట్టేసేయాలి. స్టవ్ వెలిగించేసి 15 or 20 minutes మనము జున్ను ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చూసారు కదా జున్ను ఎట్లా తయారైందో. ఇంకొక 10 minutes అంటే మ్యాక్సిమం ఒక ½ an hour పట్టిందండి జున్ను ఉడకడానికి. మిరియాలు పైకి తేలాయి. సూపర్ టేస్టీగా ఉంటుంది స్వచ్ఛమైన జున్ను పాలు. మీకైనా ఇలా పల్లెటూరులో ఎక్కడైనా దొరికితే కన్నా కంపల్సరీ జున్ను చేసుకొని తినండి. ఇలాగా విటమిన్స్ అయితే బోలెడన్ని విటమిన్స్ ఉంటాయండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా అంటే చాలా మంచిది జున్ను. చూసారు కదా మా పల్లెటూరులో జున్ను ఎలా తయారు చేసామో. తప్పకుండా మన గృహలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్, పల్లెటూరు వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్ అండి.